సంఘంలో ఎంతోమంది దేవుళ్ళు దేవతలు అనబడి ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు దేవుడి దగ్గర జనులు ధన్యులు అనే మాట మనము విన్నాం. ఏమంటారంటే దైవజనులు అభిషేకులు పున్నయ్య గురించి ఎంతోమంది దైవశాఖలు ఉన్న పున్నయ్య లాంటి సావుకున్నంతలు ఎంతో దీవెనకరం. ఎందుకు ఈ మాట చెప్తానంటే నేను బెంగళూరులో చదువుకుని వచ్చిన తర్వాత కాకినాడలో మంచి పరిచయం ఎవరు చేస్తున్నారు, థియరటికల్గా వాక్యం ఎవరు చెప్తారనంటే పున్నయ్య గారి మాట నాకు వినబడింది. తర్వాత వారిని మీట్ పరిచయం చేసుకొని అనుకున్నాను, ఎప్పుడూ కుదరలేదు. వారి అపార్ట్మెంట్ పక్కనే మా బావగారు మనపల్లి శ్యామ్ గారు ఉంటే పరిచయం చేయమంటే కొన్ని సంవత్సరాల క్రితం వారిని నాకు పరిచయం చేశాను. కానీ అనుకోకుండా ఏదో ఆశగా ప్రారంభం తృప్తిపరుస్తాడు అన్నట్టుగా మేడ్ సెట్ ఎక్కి జగ్గే ఆశ నెరవేరినట్లుగా ఈరోజు డైరెక్ట్గా అక్కడ నుండి మాట్లాడడం అనేది చాలా ఆనందంగా భావిస్తున్నాను. నిజంగా మరి వంద సిస్టర్ గారు, తండ్రి గారు జాస్వాయి గారు నిర్మించిన సాలి మార్టీ చర్చ్లో నేను మనకి చెప్తూ ఉన్నాను. ఆ టైంలో కూడా అయ్యగారు అక్కడికి రావడం, వారికి సందర్శించడం అనేది జరిగింది. ఇటువంటి మంచి ఫ్యామిలీతో ఒక మంచి సహవాసాన్ని నేను కలిగి ఉన్నందుకు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే మహాగరుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసుక్రీస్తు ప్రభువా, ఘనత మహిమ ప్రభావం మీకు ఆరాధిస్తున్నాం. ప్రభావ నేతమంతులు జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమని మరి యొక్క పుచ్చుకోమరండి. ప్రభా వారి యొక్క కుమారులు, వారి కుమార్తెలు, మన మనవరాలు, అలాగే కోడలు ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ప్రభా ఈ జ్ఞాపకంతో కూడిక ఏర్పాటు చేసుకోవడానికి మీరు సహాయం చేస్తారు. ఆయన లేఖన భాగం నుండి అనేక మంది చెప్పిన మంచి మాటల నుండి మా ప్రభా సుగంధ పరిమళ కంటే మంచి పేరు కోరదగిన కానీ ప్రభా మరి ఈ యొక్క ప్రియ కుమారు గురించి మంచి మాటలు విన్నాం కనుక మరొకసారి అయినా మరి నిబిడలందరూ కూడా వారి కుటుంబాన్ని కూడా వచ్చిన బంధువులు, స్నేహితులు, స్నేహితులను తన సంఘాన్ని అలాగే సేవకులను ప్రతి ఒక్కరిని కూడా ఒక తల్లి మనల్ని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తున్నాను కనుక ప్రభా సేనలో నుండి మేము ఈ బిడ్డలందరూ కూడా మీరు ఆదరించి వాదార్చి బలపరిచి మీ దక్షిణాస్తము ఆయన నిత్యముగా నీ బిడ్డల తోడుగా ఉంచి మహిమ పొందాలి ప్రభు చూపించి మాకు ఒక నిరీక్షణ, ఒక ఆశ, నమ్మిక ఉంచిపోయారు కనుక ప్రభా మీ యొక్క రాకలో మరి వారిని చూస్తున్నటువంటి ఆ మంచి నిరీక్షణతో ముందుకు నీ ఆత్మగా నడిపించబడుతూ సహాయం చేయండి. ఎంతవరకు విన్న మాటలన్నీ కూడా మా హృదయాల్లో ఆయన అది బలపరిచయమని మీ వరకు సాక్షి వహించమని మీ హృదయాలు కలవరపడేమో నిబ్బరము కలిగి ధైర్యం నుండి సదాకాలకి దేవుడి వేసాను మీకు తోడుకుంటున్న వాగ్దానంలో అడిగి వేయించిన పరమ తండ్రి. థ్యాంక్ యూ సార్. మంచి మాటలు, ప్రేమపూర్వకమైన మాటలు చెప్పి ప్రార్థన చేసినటువంటి మరి శేఖర్ గారు